క్లాత్ పల్స్గా ఉంది కాబట్టి మనకి చాలా బాగుంటుంది. వీటికి గంజి పెట్టుకునే పని ఉండదండి. మనకి బార్డర్ లాగా స్మాల్ బార్డర్ వస్తుంది, కింద కూడా అలాగే వస్తుంది. అండ్ కింద వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బార్డర్. ఇది హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జయశ్రీ హ్యాండ్లూమ్స్ చీరాల పేరాలండి. ఈరోజు వచ్చేసి మనం నారాయణపేట సిల్క్ శారీస్ అండి. చాలామంది స్మాల్ బార్డర్స్ కావాలని అడుగుతున్నారు. అందువల్ల మనం నారాయణపేటలో కుప్పడం బార్డర్ వస్తుందండి. మనకి బార్డర్ అయితే కొంచెం థిక్ కలర్లో వస్తుంది. సిల్క్ శారీస్ అండి ఇవి. కానీ సిల్క్ అంటే మనకి గుచ్చుకోవడం కానీ థిక్గా ఉంటుంది అనుకుంటారు, కాదండి. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, చాలా పల్స్గా ఉంటుందండి. మనకి చూడండి, మనకి క్లాత్ అనేది నేను సింగిల్ పర్లో చూపిస్తాను. మన క్లాత్ అయితే మాత్రం చూడండి, మనకి హ్యాండ్ కనిపిస్తుంది. మనం ఇలా పెడితే ఇలాగ చాలా లైట్ వెయిట్గా పల్స్గా ఉంటుందండి. మన క్లాత్ అనేది మెత్తగా ఉంటుంది. మనకి గంజి లేకుండా కావాలనుకున్న వాళ్ళకైతే ఈ శారీస్ బాగుంటుంది. మనం కట్టుకొని ఒక ఉతికేసిన తర్వాత మనకి కాటన్ ఫీల్ లాగా వస్తుంది. ఎందుకంటే మనకి చాలా లైట్ వెయిట్గా ఉంది, క్లాత్ పల్స్గా ఉంది కాబట్టి మనకి చాలా బాగుంటుంది. వీటికి గంజి పెట్టుకునే పని ఉండదండి. మనకి బార్డర్స్ అయితే ఇలాగ కుప్పడం బార్డర్ లాగా వస్తాయండి. ఇది మనకి బార్డర్స్ చూడండి, మనకి కాంట్రాస్ట్ బార్డర్స్ వస్తాయి. ఇది వచ్చేసి పై బార్డర్ అండి. మనకి కింద బార్డర్కి వచ్చేసి మనకి సేమ్ ఇలాగే వస్తుంది. అండ్ మనకి థ్రెడ్తో మనకి టెంపుల్ బార్డర్ అనేది వస్తుందండి. టోటల్గా ఇలా వస్తే మనకి శారీ అంతా కూడా ప్లెయిన్ 2 సైడ్ బార్డర్స్ వస్తాయండి. ఇది వచ్చేసి ఫస్ట్ నెంబరు. అన్నీ కూడా మిక్స్డ్ కలర్స్ ఏనండి, మిక్సింగ్ కలర్స్ వస్తాయి, కల్నాత కలర్స్ అండి. ఇది ఫస్ట్ నెంబర్ అండి. దీని పళ్ళు వచ్చేసి ఇలాగా లైన్స్ మల్టీ కలర్తో మనకి లైన్స్ పళ్ళు వస్తుందండి. పళ్ళు వచ్చేసి ఇలాగా మనకి ఇది హ్యాండ్లూమ్ కాబట్టి మనకి టజిల్స్ లాగా ఇలాగ ముళ్ళు కూడా వస్తాయండి. ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలాగ రన్నింగే వస్తుందండి. మనకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజే వస్తుందండి. దీనికి బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఆపోజిట్ కలర్ ఏదైనా వేసుకున్నా కూడా బాగుంటుందండి. ప్రింటెడ్ బ్లౌజ్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి. దీని ప్రైస్ వచ్చేసి 650 ప్లస్ షిప్పింగ్ అండి. వీటిలో ఉన్న కలర్స్ అయితే చూపిస్తాను. ఇది సెకండ్ నెంబర్ అండి. ఇది మనకి శారీ అయితే ఇలా వస్తుందండి. మనకి ఎల్లో కలర్ అండి. ఇది మనకి బార్డర్ అయితే చూడండి ఇలా వస్తుంది. మనకి జరీ బార్డర్ అనేది వస్తుంది. పళ్ళు అండి. ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వస్తుందండి. ఇది థర్డ్ నెంబర్ అండి. ఇది స్నఫ్ కలర్. ఇది మనకి శారీ అయితే ఇలా వస్తుంది. చూడండి చాలా బాగుందండి కలర్ అయితే మాత్రం. ఇది పళ్ళు అండి. ఇది మల్టీ కలర్ పళ్ళు వచ్చింది. మనకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వస్తుందండి. ఇది ఫోర్త్ నెంబర్ అండి. ఇది మనకి గ్రీన్ మెరూన్లో గ్రీన్ మిక్సింగ్ అండి. ఇది చాలా బాగుందండి కలర్ అయితే, కల్నాత కలర్. ఇది ఫోర్త్ నెంబర్. ఇది మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ వస్తుందండి. మనకి ఇది ఫిఫ్త్ నెంబర్ అండి. రెడ్ కలర్. ఇది శారీ అయితే ఇలా వస్తుంది. మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వస్తుందండి. సిక్స్త్ నెంబర్ అండి. ఇది తేనె కలర్ వస్తుందండి. మిక్సింగ్ కల్నాత మనకి కలర్ అయితే ఇలా వస్తుంది. మనకి బోర్డర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. ఇది పళ్ళు అండి. ఇది బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వస్తుందండి. మనకి శారీస్ అయితే మాత్రం చాలా లైట్ వెయిట్గా ఉన్నాయండి. ఈ శారీస్ మనకి 6 ఫీట్ ఉన్నోళ్ళకి కూడా సరిపోతుందండి. లెంత్ పన్ను అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి. 7 నెంబర్ అండి. ఇది మనకి శారీ అయితే ఇలా వస్తుంది. మిక్సింగ్ కల్నాత కలరు చాలా బాగుంది. పళ్ళు వచ్చేసి ఇలాగ లైన్స్ వస్తుంది, లైన్స్ పళ్ళు వస్తుందండి. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వస్తుందండి. వీటికి బ్లౌజ్ వచ్చేసి మీరు కొంచెం డిఫరెంట్గా ప్రింటెడ్ బ్లౌజ్ వేసుకున్నారనుకోండి చాలా బాగుంటాయండి డిఫరెంట్గా. 8 నెంబర్ అండి. ఇది ఈ కలర్ కూడా చూడండి, మిక్సింగ్ కల్నాత చాలా బాగుందండి కలరు. పళ్ళు అండి. ఇది 9 నెంబర్ అండి. ఇది కాషాయం రంగులాగా వచ్చిందండి మనకి కలర్ అయితే మాత్రం. పళ్ళు అండి. ఇది బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వస్తుందండి. 10 నెంబర్ అండి. ఇది మనకి శారీ అయితే ఇలా వస్తుంది. పళ్ళు అండి. ఇది బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వస్తుందండి.
ఇది 11 నెంబర్ అండి. ఇది బ్లాక్ అండ్ మెరూన్ మిక్సింగ్ కలనేత అండి. ఇలా వస్తుంది మనకి. పళ్ళు, బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వస్తుందండి. 12 నెంబర్ అండి. ఇది డార్క్ గ్రీన్ కలర్. ఇది పళ్ళు, బ్లౌజ్ రన్నింగ్ వస్తుందండి. 13 నెంబర్ అండి. లాస్ట్ కలర్. ఇది మనకు శారీ అయితే ఇలా వస్తుందండి. ఇది పళ్ళు, బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వస్తుందండి. వీటిలో ఉన్న కలర్స్ అండి. వీటి ప్రైస్ వచ్చేసి 650 ప్లస్ షిప్పింగ్. నెక్స్ట్ మోడల్ అండి జార్జెట్ శారీస్ అండి. జార్జెట్లో మళ్ళీ న్యూ మోడల్ అండి. మనకి ఇది చూడండి, మనకి శారీ అంతా బ్లాక్ ప్రింట్ వస్తుంది. మనకి పై బార్డర్ వచ్చేసి మనకి సిల్వర్ జరీతో ఇలాగ బార్డర్ అనేది వస్తుందండి. మనకి ఇలాగ స్మాల్ బార్డర్ వస్తుంది. కింద కూడా అలాగే వస్తుంది. అండ్ కింద వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బార్డర్. ఇది స్నఫ్ కలర్ అండి. మనకి దీనికి గ్రీన్ కలర్ మనకి కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది. దాంట్లో కూడా గ్యాప్ బార్డర్ స్టైల్లో వస్తుంది. మనకి మధ్యలో డిజైన్ వస్తుంది చూడండి, మనకి బాక్స్ టైప్లో. అది సాటిన్ బార్డర్ వస్తుంది. మనకి సాటిన్ బార్డర్లో మనకి డిజైన్ వచ్చింది, వీవింగ్లో వచ్చే డిజైన్ అండి. దానిపైన వచ్చేసి మనకి ప్రింట్ అనేది వస్తుందండి. మనకి ఇలా వస్తుంది. న్యూ మోడల్ అండి. మనకి బార్డర్ డిజైన్ వచ్చేసి మనకి జార్జెట్ అంటే మనకి రెగ్యులర్ రేట్ వచ్చేసి మనకి 750 ప్లస్ షిప్పింగ్ అండి. అదే ప్రైస్లో మనకి డిజైన్ చేంజ్ అయిందండి. ఇప్పుడు ఇది న్యూ డిజైన్స్ అండి. ఇవన్నీ కూడా మనకి శారీ అంతా కూడా ఇలాగ ప్రింట్ అనేది వస్తుంది. మనకి బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది, సాటిన్ బార్డర్ అండి. అది టోటల్గా శారీ అనేది ఇలాగ వస్తుంది. దీని పళ్ళు వచ్చేసి ఇలాగ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది. మనకి పళ్ళులో కూడా మనకి ప్రింట్ అనేది ఇలాగ వస్తుంది. దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది. మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. మనకి బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేసి మనకి బార్డర్లో ఎలాగ ఉందో డిజైన్ అలాగా మనకి ఇలాగ వస్తుందండి. ఇది దీని ప్రైస్ వచ్చేసి 750 ప్లస్ షిప్పింగ్ అండి. వీటిలో ఉన్న కలర్స్ అయితే చూపిస్తాను. నెక్స్ట్ కలర్ వచ్చేసి లైట్ పెసల్ గ్రీన్ అండి. ఇది చూడండి ఇలా వస్తుంది. మనకి శారీ అనేది క్రాస్ డిజైన్ వచ్చింది. ప్రతి శారీ కూడా మనకి డిజైన్లు మారుతూ ఉంటాయండి. ఒక్కొక్క శారీ ఒక్కో డిజైన్లో వస్తుంది. నెక్స్ట్ కలర్ అండి. ఇది ఇలాగ వస్తుంది. అండ్ పళ్ళు వచ్చేసి ఇలాగ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుందండి. అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుందండి. వాయిలెట్ కలర్ అండి. ఇది మనకి నెక్స్ట్ కలర్ ఇలా వస్తుంది. మనకి రేడియమేల్లో వచ్చిందండి. మనకి బార్డర్ అయితే మాత్రం ఇది వచ్చేసి మనకి ఇలాగ ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చింది. డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది మనకి శారీలో డిజైన్ అయితే. మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుందండి. ఇది అండ్ బ్లౌజ్ అండి. ఇది వీటిలో కొంచెం డై మరకలు అనేది ఉంటాయండి. చాలా మరకలు ఉన్నాయని అంటారు. కాదండి, డై చేసిన తర్వాత కొంచెం ఫ్లోర్ మీద కింద నేల మీద ఆరేస్తారండి ప్రింట్ ఆరడానికి. అప్పుడు అవుతాయండి కొంచెం మట్టి మరకలు అనేది. కొంచెం అది వాష్ చేసుకుంటే వెళ్ళిపోతాయండి. అది ఏమి ఉండదండి. అది ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. నెక్స్ట్ కలర్ అండి. ఇది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. మనకి డిజైన్ కూడా చాలా బాగుందండి. డిఫరెంట్గా వచ్చింది డిజైన్ అయితే. మనకి పళ్ళు కూడా చూడండి చాలా బాగా వచ్చిందండి. ఇది కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది. అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి. ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది. లాస్ట్ కలర్ అండి. మనకి వీటిలో ఎక్కువ కలర్స్ అయితే రావండి. ఒక్కొక్క మోడల్లో 10 వస్తాయి. కానీ ఈ మోడల్కి వచ్చేసి ఒక 5 అలా 6 అలా వస్తాయండి మనకి కలర్స్ అనేది. ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుందండి. ఇది మనకి శారీ అయితే ఇలా వస్తుంది. అండ్ పళ్ళు వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజు. వీటిలో ఉన్న కలర్స్ అండి. వీటి ప్రైస్ వచ్చేసి 750 ప్లస్ షిప్పింగ్ అండి.